అన్నంలో జెర్రీ కనిపించడం కలకలం రేపింది. తిరుమల కొండ మీద ప్రక్షాళన మొదలుపెట్టినట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకటించిన కొద్ది గంటల్లోనే ఈ ఘటన జరగడం ప్రాధాన్యం సంతరించుకుంది. అయితే టీటీడీ ఈ వార్తను ఖండించింది. అంత వేడిలో జెర్రీ చెక్కు చెదరకపోవడం ఆశ్చర్యకరమని వ్యాఖ్యానించింది. తిరుమల భక్తుల కోసం 40 సంవత్సరాల కిందట మొదలైన అన్నదానం క్రమంగా విస్తరిస్తూ రోజుకు 2 విడతల కలిసి దాదాపు 1,00,000 అన్నప్రసాదాల పంపిణీ జరుగుతోంది. అయితే ఎప్పుడూ వేడివేడిగా పరిశుభ్రమైన అన్నప్రసాదం అందించే చోట ఈరోజు అన్నప్రసాదంలో జెర్రీ కనిపించిందనటం పెను సంచలనంగా మారి కలకలం రేపింది. వరంగల్ నుంచి వచ్చిన భక్తులకు మాధవ నిలయం అతిథి గృహంలో మధ్యాహ్నం 1:30 సమయంలో పెరుగన్నంలో జెర్రీ కనిపించింది. ఈ విషయం అక్కడి సిబ్బందిని అడిగినప్పుడు నిర్లక్ష్యంగా సమాధానం వచ్చిందని, ఆ తరువాత గట్టిగా అడిగితే సర్ది చెప్పే ప్రయత్నం చేశారని బాధితుడు చందు చెబుతున్నాడు. వరంగల్ నుంచి ఇక్కడికి వచ్చి దర్శనం చేసుకుందామని ఉన్నాం. గుండెగిన వేయించుకున్నాక లంచుకొని వచ్చినాం. లంచుకానికి వచ్చినాక మేము తింటుంటే పెరుగులో జెర్రీ వేసింది. ఆ జెర్రీ ఎందుకు వచ్చింది అంటే వస్తుంది పో అని అంటున్నారు. ఇక్కడ ప్రభుత్వం మారింది, అన్నీ మారినాక కూడా ఎందుకు వస్తున్నాయి అంటున్నారు. నేను గట్టిగా లేచి వీడియో తీసి నేను వీడియో ఓపెన్ చేసి చెప్పే వరకు తర్వాత అధికారులు వచ్చి అప్పుడు ఊకోండి సార్ ఆకులో వచ్చింది అది వచ్చింది అంటాను. ఇట్లయితే నెగ్లిజెన్స్ ఎట్లా? మా లాంటి పిల్లలు మాకు ఇంకోళ్ళకైతే ఫుడ్ పాయిసింగ్ అయ్యి ఇంకేమన్నా అయితే సెక్యూరిటీ ఎట్లా? ఎవరు బాధ్యతలు ఉంటారు? ఇన్నెగ్లిజెన్స్గా ఉండి మాట్లాడుతున్నారు వాళ్ళు మాతోని. ఆ బిహేవియర్ లేదు, నెట్టేస్తున్నారు, అందరి ముందర కిందికి రమ్మంటున్నారు. ఇది కరెక్ట్ కాదన్న. ప్రభుత్వం ఏదో ఒకటి ఇచ్చి వాళ్ళకి చర్య తీయాలి, చట్టంగా వాళ్ళకి మొత్తం అన్ని చేయాలి. ఎక్కడ వచ్చారు? ఎన్ని గంటలకు జరిగింది? ఇది 1:30కి అన్న. 1:30కి లంచ్ చేసుకున్నాం. లంచ్ చేసుకుంటేనే స్టార్ట్ అయింది. ఇది మాధవ నిలయం. మాధవ నిలయంకి వచ్చింది. ఏ ప్లేస్ లో? మాధవ టూలా నీకు ఇచ్చిన ఆ వీడియోలలో కూడా అధికారులు ఉన్నారు. వాళ్ళు చూసి వాళ్ళు యాక్షన్ తీసుకోవాల్సిన కోరుకుంటున్నాను. చందుతో పాటు వచ్చిన మరో యువకుడు మాట్లాడుతూ చిన్న పిల్లలు కూడా అన్నప్రసాదం తింటూ ఉంటారు కాబట్టి మరిన్ని జాగ్రత్తలు తీసుకోవాలని కోరుతున్నాడు. తిరుమల దేవస్థానం దర్శనం చేసుకోవడానికి మా ఫ్రెండ్స్తో పాటు వాళ్ళ తల్లిదండ్రులు సమర్పించుకొని భోజనం చేయడానికి మన మాధవ నిలయంలో ఉన్న భోజనశాలకు పోయినాం. భోజనశాలకు పోతే అక్కడ పెరుగన్నంలో జెర్రీ అని వచ్చింది మా ఫ్రెండ్కి. దానివల్ల మేము అధికారులను ఎవరైతే కేర్ టేకర్ ఉంటారో, ఇన్ఛార్జ్ ఉంటారో వాళ్ళని ప్రశ్నిస్తే వాళ్ళు వస్తుందిలే అనుకుంటూ నిర్లక్ష్యం సమాధానాలు చెప్పారు. కానీ మేము ఈ వీడియోతో గట్టిగా మాట్లాడిన తర్వాత వాళ్ళ అధికారులు వచ్చి ఆయనకు చెవులు విని రావు, ఆయనకు సరిగా మాట్లాడడం రాదు అని చెప్పి మమ్మల్ని తప్పుదో పట్టిస్తున్నారు. ఇటువంటి విషయాలు గత ప్రభుత్వంలో జరిగిన విషయాలు మనకు తెలిసినాయి. కాకపోతే వాటి మీద ఇప్పుడైనా ప్రభుత్వం మారింది కాబట్టి దాని మీద చర్యలు తీసుకోవాల్సిందిగా మేము కోరుకుంటున్నాం. దీనివల్ల చాలామంది చిన్నపిల్లలు, భక్తులు అందరూ కూడా ఇబ్బంది పడతారు ఆ ఫుడ్ పాయిజన్ వల్ల. దాని గురించి మీరు ప్రభుత్వం చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాం. తిరుమల శ్రీవారి ప్రసాదాల్లో నాణ్యత పెంచామని, అత్యంత పరిశుభ్రంగా టీటీడీ అన్నదాన ప్రసాదం కేంద్రాలు ఉన్నాయని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్వయంగా ఈ ఉదయం తిరుమలలో చెప్పిన గంట వ్యవధిలోనే శ్రీవారి అన్న ప్రసాదాల్లో జెర్రీ ప్రత్యక్షమవడంతో భక్తులు అసహనానికి గురయ్యారు. భక్తిభావంతో వాళ్లకు ఎక్కడికక్కడ మేనేజ్ చేయాలి, భక్తిభావం ఉండాలి. వాళ్ళల్లో కూడా బాధ్యత మనం గురి చేసే పరిస్థితి రావాలి. అందుకని అవన్నీ చాలా డైరెక్షన్స్ ఇచ్చాం. మీరే చూస్తున్నారు. ఇక్కడ పరిశుభ్రతలో మార్పు వచ్చింది, ఆలోచన విధానంలో మార్పు వచ్చింది, ప్రసాదాల్లో మార్పు వచ్చింది.